సార్వత్రిక ఎన్నికల సమయం ఆసన్నమైనప్పటికీ అన్నమయ్య జిల్లాలోని రాజంపేట నియోజకవర్గం అత్యధిక కీలకంగా వ్యవహరిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మనతో పాటు టీడీపీ యువ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు. అయితే ఇప్పుడు కూడా టీడీపీ అధిష్టానము టికెట్ అయితే సువాసి బాలసుబ్రహ్మణ్యంకి అయితే కేటాయించింది. గతం కొద్ది రోజుల క్రితం కూడా టీడీపీ టికెట్ కోసం కూడా ఆయన కూడా ప్రయత్నించాడు. అయితే టీడీపీకి సంబంధించి సువాసి బాలసుబ్రహ్మణ్యంకి రాజంపేటలో ప్రజాదరణ ఎలా ఉందనే విషయం పైన మనం విజయశేఖర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి. గత 5 సంవత్సరాల అవినీతి అరాచక పరిపాలనలో ప్రజలంతా విసిగిపోయారు. అది ఒక్క రాజంపేటే కాదు, రాష్ట్రం అంతా అదే పరిస్థితి ఈరోజు గమనిస్తూ ఉన్నాం. మనమంతా అరాచకంగా పాశవికంగా ప్రజలను అణిచివేశారు. ప్రతిపక్ష పార్టీల నాయకులను కావచ్చు, కార్యకర్తలను కావచ్చు, ఎన్నో ఇబ్బందులు గురి చేశారు. పెద్ద పెద్ద నాయకులందరినీ జైలుకు పంపించారు. ఒక రకమైన భయోత్పాతాన్ని సృష్టించడంలో ఈ వైసీపీ ప్రభుత్వం ప్రజల్లో బాగా వ్యతిరేకత మూట కట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజంపేట ఒక్కటే ఏమి దానికి వేరు కాదు. రాజంపేటలో కూడా చాలా ఘోరంగా ప్రవర్తించారు వైసీపీ నాయకులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. ఈరోజు రాజంపేటకు జరిగినంత అన్యాయము ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ నియోజకవర్గానికి జరగట్లేదంటే అతిశయోక్తి కాదు. రాజంపేట చాలా ఒక మంచి కల్చరల్ సెంటర్గా, చాలా డబ్బున్న వ్యక్తులు, మేధావులు పుట్టినీళ్ళుగా ఉన్న రాజంపేట ఈరోజు చాలా వెనకబడి ప్రాంతంగా మారిపోయే పరిస్థితి. ఎందుకంటే మాకు హక్కుగా ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణలో మాకు హక్కుగా రావాల్సిన అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాజంపేటలో పెట్టకుండా, ఎందుకంటే అన్నమయ్య నడయాడిన ప్రదేశం తాళ్లపాక రాజంపేటకు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాంటి రాజంపేటను పెట్టుకొని దానిని జిల్లా కేంద్రంగా చేయకుండా ఎక్కడో రాళ్ళల్లో రప్పల్లో ఉన్న నీళ్ళు వసతి లేని రాయచోటిని జిల్లా కేంద్రంగా పెట్టి దానికి అన్నమయ్య జిల్లా కేంద్రంగా నామకరణ చేయడం ఎంతవరకు సబబో అది పాలకులు తెలియాలి. ఇట్లాంటి అసంబద్ధమైన నిర్ణయాలు, ప్రజలకు సంతృప్తి కలిగించని నిర్ణయాలు ఎన్నో ఉన్నాయి. ఈ వైకాపా పార్టీ, ఈ వైసీపీ ప్రభుత్వం చేసిన దురాఘాతాలు కానీ నిర్ణయాలు కావచ్చు. దాంట్లో మొట్టమొదటిదే ఈ జిల్లా కేంద్రము ఇక్కడి నుంచి తరలించుకుపోవడం. రెండవది మెడికల్ కాలేజీ. మీకెట్టా జిల్లా కేంద్రం ఇస్తాం రాజంపేటకి, మెడికల్ కాలేజీని తీసుకెళ్ళి మేము మదనపల్లిలో పెడతామని చెప్పి ఆ రోజు మాయమాటలు చెప్పింది ఈ ప్రభుత్వం. ఆ రోజు నా ఎమ్మెల్యేని తప్పుదారి పట్టించింది. సరే జిల్లా కేంద్రంలో వస్తుంది కదా, సరేలే మెడికల్ కాలేజీ పోతే పోయింది, ఇంకో ప్రాంతానికి న్యాయం జరుగుతుందని ఆ రోజు మినుకుండిపోయారు ఎమ్మెల్యే గారు. కానీ మదనపల్లికి మా మెడికల్ కాలేజీ పంపుతూ జిల్లా కేంద్రాన్ని రాయచూరు తీసుకుపోయినప్పుడు అప్పుడు అర్థమైంది వైసీపీ ప్రభుత్వం రాజంపేటకు కావాల్సి కల్లా పని కట్టుకొని కుట్రపూరితంగా ఒక పక్క ఎమ్మెల్యేని ఇబ్బంది పెట్టడం, రెండవది ఇక్కడ ప్రజానీకాన్ని ఒక అలుసుగా తీసుకోవడం. మూడో పాయింట్ ఏంటంటే ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, మేము ఏం చేసినా ఎవరు మమ్మల్ని ఏం చేయలేరు, మేము చెప్పిందే వేదం, మేము చేసిందే నిర్ణయాలు, మేము ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి ప్రజలు ఆమోదిస్తారు, ఎందుకంటే మేము సంక్షేమ పథకాల రూపంలో వాళ్ళకి డబ్బులు చేస్తున్నాం, మిగతా ఏ నిర్ణయాన్ని కూడా ప్రజలు పెద్దగా కేర్ చేయరనే ఒక ధీమా ఈ వైసీపీ ప్రభుత్వంలో కావచ్చు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా కనపడతా ఉంది. నిజంగా అది చాలా దారుణమైన పరిస్థితి. నేను అడుగుతున్నా, జిల్లా కేంద్రం రానప్పుడు, మెడికల్ కాలేజీ రానప్పుడు మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. దానికి జేఏసీ చైర్మన్గా కూడా నేనే ఉన్నా. వాస్తవంగా ఎమ్మెల్యే టికెట్ ట్రై చేయడానికి కారణం జిల్లా కేంద్రం రాకపోయినప్పుడు పడిన బాధే, ఆవేదనే. మనమన్నా ఎమ్మెల్యే అయితే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ మనము రాష్ట్రంలో తెచ్చుకోగలిగితే రేపు రాజంపేట ఖచ్చితంగా జిల్లా కేంద్రం వస్తుందనే ఒక ఆశయంతో ముందుకు వచ్చాం. కానీ దురదృష్టవశాత్తు నాకు కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చారు. మంచిదే. సువాసి సుబ్రహ్మణ్యం గారిని బలిజ సామాజిక వర్గానికి ఒక టికెట్ ఇవ్వాలి ఇక్కడ అని చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి అందరం కూడా ఆమోదించి ముందుకెళ్తున్నాం. గత నెల 24వ తేదీన చంద్రబాబు నాయుడు గారు రాజంపేటకు వచ్చారు. ఆ రోజు క్లియర్ కట్గా ఆయన ఒకటే చెప్పారు, అయ్యా అభ్యర్థితో మీకు ముఖ్యం కాదు, నేనున్నా, రాజంపేటకు జరిగిన అన్యాయాలు నాకు తెలుసు, మీ కోరికలు నాకు తెలుసు, ఆ కోరికలన్నిటి కూడా మేము తీరుస్తాం. అట్లాగే అన్నమయ్య డ్యామ్ తెగిపోయినప్పుడు చాలామంది చనిపోయారు. అట్లాగే చాలా ఇల్లు కొట్టుకుపోయాయి, పశువులు కొట్టుకుపోయాయి. వాటికి ఇంతవరకు కూడా సరైన ప్యాకేజీ రాల. 400 ఇల్లులు స్టార్ట్ చేశారు. ఆ 400 గృహాలు స్టార్ట్ చేసిన ఇంతవరకు కంప్లీట్ కాల. ఇంతవరకు ఆ నిర్వాసితులను ఆ ఇళ్లలోకి చేర్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలా. ఇవన్నీ కూడా చాలా వరకు చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నాం. ఇలాంటివన్నీ కూడా
మనం తీర్చాలంటే ఒక పట్టుదల గల ప్రభుత్వం, కమిట్మెంట్, సోషల్ కమిట్మెంట్ ఉన్న ప్రభుత్వం వస్తేనే ఇలాంటివన్నీ కూడా మనం చేసుకోగలుగుతాం. ఇంత పెద్ద డ్యామ్ కొట్టుకుపోయి ఇంత ప్రాణ నష్టం జరిగి ఇన్ని ఇబ్బందులు పడుతున్న ఒక ఇంత పెద్ద ఇష్యూలోనే గవర్నమెంట్ ఏం చేయలేకపోతే ఇంకా మామూలు వ్యక్తులకు ఏం చేస్తుందని ఒక్కసారి ఆలోచించాలి మనం అందరూ కూడా. మొత్తానికి చూస్తే అన్న రాజంపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా కూడా మేడా మల్లికార్జున రెడ్డి గారు ఉన్నారు. అయితే ముంపుకి ఏ గ్రామాలు అయితే కోల్పోయారో వాళ్ళకి పునర్వాసం కల్పించండి అనేసి ప్రభుత్వం దృష్టికి ఏమన్నా అతను తీసుకెళ్లారని నాకు తెలిసి మేడా మల్లికార్జున గారు కొన్ని వందల సార్లు రిప్రజెంటేషన్ తీసుకెళ్లారు. కొన్ని వందల సార్లు ఆయన చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి గారు అడ్వైజరు సజ్జల రామకృష్ణ గారికి అయితేనేమి రకరకాల మినిస్టర్ల దగ్గరికి చాలాసార్లు తీసుకెళ్లారు. కానీ ఏంటంటే గవర్నమెంట్లో స్పందన తక్కువ. వారికి ఉన్న ప్రాధాన్యతల్లో ఈ డ్యాములు కొట్టుకుపోతే ఏం చేయాలనేది ప్రాధాన్యత కానే కాదు. వారంతా కూడా డబ్బు సంపాదనలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి, ప్రతిదీ మేము పట్టించుకోవాలన్నా, ప్రతిదీ మేము తీర్చాలనే ఒక భావన, ఒక నిర్లక్ష్యపు ధోరణి ఈ ముఖ్యమంత్రి కావచ్చు, అట్లాగే ఈ ప్రభుత్వానికి కావచ్చు చాలా నిండుగా ఉంది. వాళ్ళు ఎంతసేపు సంపాదన మార్గంలో ఉన్నారే కానీ ప్రజల కష్టసుఖాలు పట్టించుకునే పరిస్థితిలో లేరు. మేము నెలలా డబ్బులు ఇస్తున్నాం, మేము ఏదో ఒక రూపంలో డబ్బులు ఇస్తూనే ఉన్నాం ప్రతి నెల, ప్రజలు మాకు ఖచ్చితంగా ఓటేస్తారనే ఒక భావనలో ఉన్నప్పుడు ఇవన్నీ పట్టించుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు. కానీ ఏదో ఒక రోజు ఒక మేలుకొలుపు అనేది ఒకటి వస్తుంది. ఆ వచ్చిన రోజు వాళ్ళ కళ్ళు తెరుచుకుంటాయి. మేము చేయని తప్పులేంటి, ఎందుకు ఇలా చేయడానికి కారణం ఏంటి, ఇలా చేస్తే ప్రజలు ఎలా రెస్పాండ్ అవుతారనేది ఏదో ఒకరోజు తెలుస్తుంది. ఆ రోజే మే 13వ తేదీ. రాజంపేట నియోజకవర్గం అయితే డెవలప్మెంట్ చూస్తే పూర్తి స్థాయిలో జరగలేదనేసి ప్రజలు కూడా ఆరోపణలు చేస్తున్నారు. అయితే డెవలప్మెంట్ అయితే ఏ విధంగా ఇప్పుడు సువాసి బాలసుబ్రహ్మణ్యం అయితే ఎమ్మెల్యే అభ్యర్థిగా అయితే పోటీ చేస్తున్నారు. ఒకవేళ అయితే ఎలా డెవలప్మెంట్ చేస్తారు? ఇక్కడ అభ్యర్థిని పక్కన పెడితే ఎవరైనా ఎమ్మెల్యే కానివ్వండి, కానీ ఇక్కడున్న ప్రాధాన్యతలు ముందు జిల్లా కేంద్రం తేవడం, అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను మనం తీసుకురావడం ఫస్ట్ ప్రాధాన్యత. ఎమ్మెల్యే అభ్యర్థితో సంబంధం లేకుండా ఈ ప్రభుత్వం రాజంపేటకి ఇచ్చిన వరాలు ఇవే. కాబట్టి ఎమ్మెల్యే అభ్యర్థి రేపు సుభాష్ సుబ్రహ్మణ్యం గారు ఎమ్మెల్యే అయితే కూడా ఆయన చేయాల్సిన పనులు ఇవే. ఫస్ట్ అన్నమయ్య జిల్లా కేంద్రం తేవడం, తర్వాత మెడికల్ కాలేజీ శంకుస్థాపన చేయడం, తర్వాత అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిన నిర్వాసితులకు పక్కా ఇల్లు త్వరగా పూర్తి చేయడం, వాళ్ళ పొలాల్లో ఉన్న ఇసుక మేటలు తొలగించి వాళ్ళ పొలాలను బాగు చేయడం, అట్లాగే ఈ పల్లెలకు చుట్టుపక్కల ఉన్న కరకట్లు ఏదైతే ఉన్నాయో నీరు రాకుండా ఆపడానికి సేఫ్టీ వాల్స్ ఏవైతే ఉన్నాయో అవి తిరిగి పునర్నిర్మించడం, తర్వాత ఏ పల్లెల్లోకి ఏదైతే రోడ్లు కొట్టుకుపోయా కొత్త రోడ్లు వేయడం, ఆ కాలనీలో రోడ్లు నిర్మించడం, చాలా సదుపాయాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ప్రాధాన్యతలే. ఖచ్చితంగా ఎవరు ఎమ్మెల్యే అయినా ఖచ్చితంగా చేయాల్సిందే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆ మార్గంగా వాగ్దానం చేస్తున్నారు రాజంపేటకి. అట్లాగే దీంతోపాటు రాజంపేట చుట్టూరు ఒక రింగ్ రోడ్డు ప్రతిపాదన కూడా ఉంది, అది కూడా మనం ముందుకు తీసుకుపోవాలా. అట్లాగే నందులూరులో కావచ్చు, రాజంపేటలో కావచ్చు, ఎక్కడో దగ్గర ఒక పరిశ్రమ తీసుకురావాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. చాలామంది ఇక్కడ బ్రతుకుదెరువు లేక కోవిడ్కు రకరకాల దుబాయ్ రకరకాల ప్రాంతాలకు పోతున్నారు. ఇక్కడ బతుకుదెరువు చాలా కష్టంగా ఉంది, పంటలు అంత బాగా చేతికి రావట్లేదు. దాంతోపాటు ఎక్కడ కూడా పరిశ్రమ అనే మాటే లేదు. సో మనకు ఖచ్చితంగా మంచి పరిశ్రమ తీసుకొచ్చి ఇక్కడ ఉపాధి కల్పించగలిగితే చాలామంది కువైట్ దుబాయ్ పోకుండా ఆపగలవచ్చు. ఇక్కడ హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీస్తో కలిసి నివసించే విధంగా కూడా ప్లాన్ చేయాలనే ఒక తాపత్రయం కూడా మా అందరిలో ఉంది. ఆ రకంగా మేము ఆ ప్రాధాన్యతలను కూడా చంద్రబాబు గారి ముందుంచి ఖచ్చితంగా రాజంపేట డెవలప్మెంట్ కోసం పనిచేస్తాను కూడా సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ అన్న. మొత్తానికి చూస్తే రాజంపేట నియోజకవర్గం డెవలప్మెంట్ కావాలంటే సువాసి బాలసుబ్రహ్మణ్యం ఎమ్మెల్యేగా అవుతారనేసి ఆయన కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ వెంకటేష్తో కృష్ణ, న్యూస్ 360 కడప.